హాయ్ హలో వివర్స్, నేను మీ ఎన్ఆర్జే వాయిస్. మన లాంగ్ వీడియో వచ్చి చాలా కరమైంది. మనం అయితే ఇప్పుడు తమిళనాడులో కన్యాకుమారి దగ్గర అయితే ఉన్నాం. మనకి కనబడే వివేకానంద మెమోరియల్ రాక్ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం. ఎదురుగా అయితే తిరువల్లూరు స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ సూర్యోదయం పాయింట్ అనేది మనం చూడబోతున్నాం. సూర్యుడు అయితే మనకి కనిపిస్తున్నాడు. ఇక్కడ జనసాంద్రత కూడా చాలా ఎక్కువగానే ఉన్నది. హోరాహోరీలుగా వాళ్ళైతే సూర్య భగవానుడికి అయితే నమస్కరిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సూర్యుడు ఉదయాన్ని ఎంచడాన్ని చూడడం చాలా అద్భుతమైనగా కనబడుతుంది. ఇక్కడ సందర్శిస్తున్న యాత్రికులు అలాగే భక్తులు సూర్యుని అయితే తమ ఫోన్లలో బందీ అయితే చేస్తున్నారు. మనం వివేకానంద రాక్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ షిప్లు అయితే ఉన్నాయి. అవి మనకి మార్నింగ్ 7 అయితే ఓపెన్ అవుతాయి. దానికి టికెట్ వచ్చి 50 రూపీస్ నుంచి స్పెషల్ దర్శనం 200 వరకు ఉండుద్దంట. చూశారు కదా, కళ్ళకు ఎంత అద్భుతంగా కనబడుతుందో. మనమైతే ఇప్పుడైతే బోట్ ఎక్కేసాం. ఇలా ఈ షిప్లో వెళ్ళడానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ మెమోరియల్ స్టాచ్యూ పైకి ఎక్కడానికి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనమైతే మెమోరియల్కి అయితే వచ్చేసాం. ఈ మెమోరియల్ చాలా అద్భుతంగా ఉంది. శిలపై నిర్మించిన శిల్పకళ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడ మన దేశీయులే కాకుండా విదేశీయులు కూడా దీన్ని సందర్శించడానికి చాలా ఆతృతగా చూపిస్తున్నారు. మనకి ఎంట్రన్స్లో అయితే 20 రూపీస్ టికెట్ తీసుకుని మనమైతే ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. వాటర్ చాలా అద్భుతంగా ఉంది, కళ్ళకు కనువిందుగా చేస్తుంది. మేమైతే ఎంటర్ అవుతున్నాం. ఎంట్రన్స్ బోర్డ్. ఈ మెమోరియల్ ఇక్కడ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే, వివేకానందుడు చికాగో వెళ్ళే ముందు ఆయన ఇక్కడ ధ్యానం చేసి వెళ్ళారని చెప్పి ఇక్కడ ప్రతీకగా నిర్మాణం చేసినట్టు చెప్తున్నారు వీళ్ళైతే. ఇక్కడైతే చాలా విషయాలను అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ వివేకానంద ధ్యాన మందిర్ ఉంది, వివేకానంద మందిర్ ఉంది, అలాగే కన్యకా పరమేశ్వరి కాలి ముద్రలు అయితే టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ వాటర్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడడానికి. తమిళనాడు వచ్చి కన్యాకుమారి వచ్చిన వాళ్ళు కంపల్సరీ చూడవలసిన ప్లేస్ అయితే ఇది లైబ్రరీ అండి. మేమైతే తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాం. తిరువల్లూరు స్టాచ్యూ పక్క నుంచి మేము వెళ్తున్నాం మళ్ళీ షిప్లో తిరిగి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసమే వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.